చాలా కీలకమైన విషయం ఏంటంటే 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ పునర్నిర్మాణం జరుగుతుంది అనుకున్నామో, ఏ ప్రజాస్వామిక నిర్మాణం జరుగుతుంది అనుకున్నామో ఆ నిర్మాణం జరగలేదు. ఆ నిర్మాణం జరగకపోగా 10 ఏళ్ల కాలంలో తెలంగాణ మరింత విధ్వంసానికి గురైంది. ఎక్కడ చూసినా మొన్నొక ముఖ్యమైనటువంటి ఒక అధికారిని కలిస్తే ఏమన్నాడంటే, ఎక్కడ చేసినా ఏం లేవు సార్, అంతా ఖాళీనే, పైన వాళ్ళు పైన తింటే కింద ఉన్నోళ్ళు కింద పంచుకొని తిన్నారు, మొత్తం మీదనైతే నిధులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, పని మొదలు పెడదామంటే ఎక్కడ మొదలు పెడదామో అర్థం కాని పరిస్థితి. అది మన రాష్ట్రానికి ఉన్న ఈ సన్నివేశంలో వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అందించవలసిన సహాయం అందించలేదు. వెనుకబడిన మిత్రులు చాలా వివరాలు చెప్పిండ్రు. వెనుకబడిన ప్రాంతాలుగా మనకు రావాల్సిన నిధులు కానీ, మనకు రావాల్సినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కానీ, అది ఎన్నికలు వస్తే ఎన్నికల అవసరార్థం వ్యాగన్ ఫ్యాక్టరీగా మార్చిండ్రు తప్ప, గూడ్స్ వ్యాగన్ ఫ్యాక్టరీగా మార్చిండ్రు తప్ప ఇప్పటికీ కూడా కోచ్ ఫ్యాక్టరీ అనేది మనకు రానేలేదు. ఈ వివక్షత కేంద్రం నుంచి కొనసాగుతూనే ఉంది. ఇది కూడా పోవాలి. రాష్ట్రాలకు ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుంది, దాన్ని గుర్తించాలని కూడా మనం కోరుతున్నాం. ఇవాళ ఈ సభ పెట్టడానికి స్ఫూర్తి మనకు మొన్న 2023 ఎన్నికల్లో సాధించినటువంటి విజయం. 2023 ఎన్నికల్లో సాధించిన విజయం అనేది ఏ ఒక్కరిదో కాదు, అది 50 మంది తెలంగాణ ప్రజలు సాధించినటువంటి విజయం. అందరం కలిసి ఒక నిరంకుశ పాలన పోవాలనుకున్నాం. ఆ నిరంకుశ పాలకులను గద్దెదింపి తెలంగాణలో ఇవాళ విముక్తిని సాధించినాం. ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే, ఏం వస్తాయి పోతాయి తర్వాత ముచ్చట, కానీ ముందైతే నిరంకుశ పాలన పోయింది. ప్రగతి భవన్ కాడ కంచెలు తీసేస్తుంటే నిజంగా మనకు వచ్చేది లేదు పోయేది లేదు, కానీ మన ఇంటి చుట్టూ కంచెలు తీసేసినట్టుగానే మనం అందరం కూడా భావించటం జరిగింది. ఒక భారం దిగిపోయినట్టుగా, ఒక అహంభావపూరితమైన పాలకులు, ఒక వారి దుర్మార్గ పాలన అంతమైనట్టుగా ప్రజలు భావించారు. ఆ స్ఫూర్తితో మనం ఆ రోజు నియంతృత్వ పాలకులను ఓడిస్తే ఆ స్ఫూర్తిని ఇవాళ మనం కాపాడుకోవటం, హరగోపాల్ గారు చెప్పినట్టు ఆ ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడుకోవటం ఇవాళ మన ప్రథమ కర్తవ్యం. ఆ ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడాలి. అందుకనే ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే మాకే ఆశ్చర్యం. చిన్నోనిపల్లి రిజర్వాయర్ గురించి వాళ్ళే పరిష్కరించవచ్చు, కానీ పరిష్కరించలేదు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల మీకు సంబంధించిన ఫైలు ఆయన టేబుల్ మీద ఎన్ని నెలలు ఉన్నదో ఎవరు దాన్ని బయటికి తీసి ఆయన టేబుల్ మీద పెట్టడానికి సాహసం చేయలే. ఆయన అడిగితే తీయాలి తప్ప మేమేం చేయగలుగుతామన్నారు.